బొత్సకు జగన్ పదవులన్నీ కట్టబెట్టడంతో ఉత్తరాంధ్రను వైకాపా పెద్దలు దూచేస్తున్నా ఆయన చూస్తూ ఊరుకున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన రెండో సంతకమని పునరుద్ఘాటించారు. ఓటుతో ఫ్యాన్ కు ఉరేస్తేనే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుందని తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి నెలలోగా నీరు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది. ఇక్కడ బొత్స కూడా చిత్తుగా ఓడిపోతాడవునా కాదా? మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు, అప్పలనాయుడు గెలుపు ఖాయం. బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. నేను అడుగుతున్నా బొత్స, నేను పెద్ద గొప్ప అంటున్నావు కదా, నువ్వు ఏం ఉద్ధరించావని అడుగుతున్నా. విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేస్తే నోరు మెదపని వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ, అవునా కాదా తమ్ముళ్ళు? సుబ్బారెడ్డి మళ్లీ పెత్తనం చేసి వాళ్లకు ఊడిగం చేసే బానిస ఈ బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్రలో వెనుకబడిన వర్గాల పెత్తనం ఉండాలి తప్ప వేరే ప్రాంత నాయకుల పెత్తనం ఉండడానికి వీల్లేదు. అలాంటిది ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దుర్మార్గుడు ఈ యొక్క బొత్స సత్యనారాయణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలి. ఉత్తరాంధ్రలో ఎవరు లేరా అని అడుగుతున్నా, మీకు సమర్థులు లేరా అని అడుగుతున్నా. మీ కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రని దోచుకున్నా మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు బొత్స కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాక్షాత్ ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని పట్టుకొని అవినీతి పరుడని మాట్లాడుతున్నాడు ఈ బొత్స. బొత్స నువ్వు మాట్లాడడం కాదు, మీ నాయకుడున్నాడు జగన్మోహన్ రెడ్డి. ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడమనండి. నెక్స్ట్ డే ఎక్కడ ఉంటాడో చూద్దాం జగన్మోహన్ రెడ్డి. నువ్వు మటన్ దొక్కితే ఎంత డబ్బులు వచ్చింది, నువ్వు బుక్కేసిన డబ్బులు ఎంత, బటన్ నొక్కి నువ్వు దోచేసిన డబ్బులు ఎంత అని అడుగుతున్నా. ఏమమ్మా మీ బటన్ నొక్కి మీ జీవితాలు బాగుపడ్డాయా? 5 ఏళ్లు పరిపాలించారు, మీ జీవితాల్లో ఏమీ మార్పు రాలేదు. కడాన మీ ఊర్లో రోడ్లు వేశారా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. గుంతలు దువ్వేశాడు. రైతుల పార్టీ తెలుగుదేశం పార్టీ తోటపల్లి పూర్తి చేసి 1 నెలలో మీకు నీళ్ళిచ్చే బాధ్యత మాది. మీది అరాచకానికి మారు పేరు, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధికి మారు పేరు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,000 రూపాయలు పింఛను పెంచాం, ఏప్రిల్ నెల నుంచే ఇస్తాం. ఇది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే భూమి మీది కాదు జగన్ అయిపోతుంది. మీ భూమి మీద కన్నేశాడు, మీకు డూప్లికేట్ కాపీ ఇస్తాడంట. జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలంటాడు. ఇవన్నీ కూడా మీ భూములన్నీ రేపు మీ భూమి కాకుండా పోతుంది. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేసి పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ మీ భూమి మీకు ఇప్పిస్తా, భూమి మీద హక్కు మీకే ఇస్తా, అది మీది. ఇది కూడా దించేశాను. ఆ సెంట్ అమ్మాలంటే ఎవరైతే సైకో జగన్ పర్మిషన్ అవసరం. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు. మీ అందరి మెడలకు ఉచ్చేయాలని ఉరేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఉరి నుంచి బయటపడాలంటే 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి ఉరేసే బాధ్యత మీదే. 13వ తారీఖు హింస రాజకీయాలు, అదేవిధంగా అరాచకాలకి, వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. బాధుడు లేని సంక్షేమాన్ని మేము మీకు అందిస్తాం. పిల్లలకు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తాం. మళ్ళీ అందరికీ స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కి ప్రజలను మోసగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరిలో బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా పడలేదనేందుకు ఈసీ వ్యాఖ్యలతో రుజువైందని కురుపాం ప్రజాగళం సభలో వ్యాఖ్యానించారు. బటన్ నొక్కా
ఎన్నికల కమిషన్ డబ్బులు ఇవ్వలేదని. ఎప్పుడు నొక్కావు నువ్వు బటన్? జనవరిలో బటన్ నొక్కావు. డీబీటీ అంటే 24 గంటల మీ అకౌంట్ కి డబ్బులు రావాలా లేదా? మీ ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ కు ట్రాన్స్ఫర్ చేస్తే 1 గంటలో డబ్బులు వెళ్ళిపోతున్నారే తమిళలో, రియల్ టైమ్ లో వెళ్ళిపోతుంది. జనవరిలో బటన్ నొక్కి ఎక్కడ గాడిదలు కాస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ పేదవాడి అకౌంట్ లో ఎందుకు డబ్బులు పడలేదు? ఒత్తొత్తి బటన్లు రాజకీయం వద్దు, నాటకాలొద్దు. నువ్వు నొక్కింది ఒత్తొత్తి బటను, నీ ట్రెషరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి, కాంట్రాక్టులకి బటన్ నొక్కాడు.